హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్షత్రియ వంటలు. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు ప్రసాదం అలంకరణ మనం చూడబోతున్నామండి. 19వ తారీఖు సోమవారం అమ్మవారిని మనం గాయత్రి మాతగా పూజించుకుంటాం, అలంకరించుకుంటాం. తదనుగుణంగా ఆ రోజు ప్రసాదం పులిహోర. మన క్షత్రియ వంటల్లో పులిహోర చక్కటి ప్రసాదం రెసిపీ ఉందండి. చక్కగా మనం గుళ్ళో చేసి అమ్మవారికి లేదా స్వామివారికి నివేదించుకునే పులిహోర రెసిపీ అండి. చక్కగా ఫాలో అవ్వండి, అమ్మవారికి నివేదించుకోండి, ప్రసాదంగా ఇంటిల్లపాది పుచ్చుకోవచ్చండి. అలాగే అమ్మవారి కృపకి పాత్రులవుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా ఛానల్ వీడియో లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ప్రసాదం రెసిపీలు, మన స్పెషల్ ప్రసాదం రెసిపీలు అందరికీ పంచండి. వారు కూడా తయారు చేసుకుంటారు, చక్కగా అమ్మవారి కృపకు పాత్రలవుతారు. గుళ్ళో తయారు చేసే పులిహోర తయారు చేసుకుందాం. ముందుగా పులిహోర ప్రాసెస్ చూద్దామండి. గిన్నెలో ఒక ఎలక్కాయ సైజ్ అంతా, అంటే దాదాపుగా 150 గ్రాముల చింతపండు తీసుకుని వేడి నీళ్లు పోసుకుని నానబెట్టుకోండి. ఒక అరగంట పాటు వేడి నీళ్ళు మాత్రమే పోయండి, చక్కగా గొజ్జు వస్తుంది. చక్కగా పక్కన పెట్టేసుకోండి, అది నానుతూ ఉంటుంది. మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. అన్నం ఉడుకు పట్టగానే అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేయండి. రైస్ చక్కగా తయారవుతూ ఉంటుంది. మరోవైపు మనం పులిహోర పేస్ట్ తయారు చేసుకుందాం. చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పులిహోరకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. చక్కగా ఒక హాఫ్ కప్పు పల్లీలు, వేరుశనగ పప్పు వేసేసి చక్కగా మంచి ఎర్రటి రంగు, చూపించిన రంగు రావాలండి. చక్కగా నిదానంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మంచిగా చక్కగా కమ్మని వాసన వస్తూ ఉంటాయి. ఆ టైంలో చక్కగా చూపించిన విధంగా నూనె డ్రైన్ చేసేసి చక్కగా తీసి పక్కన పెట్టేసుకోండి. డన్. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు. చూపించిన కొలతలు కొంచెం ఫాలో అవ్వండి. మంచి పులిహోర ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది మనం ఇంట్లో చేసుకునే రెగ్యులర్ పులిహోర కాదండి, టెంపుల్ పులిహోర. భగవంతుడికి నైవేద్యంగా నివేదించుకునే పులిహోర చేసుకోబోతున్నాం కాబట్టి కొంచెం కొలతలు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు విరిచి వేసేయండి. చక్కగా లో ఫ్లేమ్లో వండండి, మాడనివ్వకండి. అలాగే ఒక 7 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలు చూపించిన విధంగా చీల్చి వేసేయండి. అలాగే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేయండి. అక్కడ అన్నంలోనూ కొంచెం పసుపు యాడ్ చేసామండి. అలాగే ఇక్కడ పేస్ట్లో కూడా కొంచెం పసుపు యాడ్ చేసాం. అలాగే కరివేపాకు పులిహోరకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. చక్కగా లేత కరివేపాకు ఫ్రెష్గా ఉండేది యాడ్ చేసేయండి. చక్కగా కరివేపాకు మగ్గిన తర్వాత మనం వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న చింతపండు చక్కగా పల్ప్ తీసి ఆ గొజ్జు చిక్కగా ఉండాలండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి. పులిహోర పేస్టు ఎప్పుడు బాగా, ఎస్పెషల్లీ టెంపుల్ పులిహోర పేస్టు చక్కగా దగ్గరికి ఉండాలండి, బాగా చిక్కగా ఉండాలి. యాడ్ చేసేయండి. చక్కగా లో మీడియం ఫ్లేమ్లో ఒక బాయిల్ రాగానే హింగ్, మద్రాస్ హింగ్ అండి, మనం రెగ్యులర్గా కూరల్లో వాడుకునే హింగ్ కాదు, మద్రాస్ హింగ్ అని దొరుకుతుంది. ఒక చిన్న ముక్క యాడ్ చేసేయండి. చాలా హైలీ ఫ్లేవర్ ఉంటుందండి, చూసి వేసుకోండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి, మిరియాలు, బ్లాక్ పెప్పర్ ఒక 10 పీసులు చక్కగా రోట్లో లేదా మిక్సీలో కచ్చా పచ్చాగా దంచుకుని యాడ్ చేసేయండి. అలాగే చిన్న బెల్లం ముక్క యాడ్ చేసేసి చక్కగా నూనె పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో కదుపుకుంటూ కుక్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి యాడ్ చేసేయండి. చక్కగా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి పులిహోరకి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మిస్ చేయకండి.
ఆ టైం ప్రకారం వేయండి, ఆ కొలత ప్రకారం వేయండి. అప్పుడే మనం పర్ఫెక్ట్ టెంపుల్ ప్రసాదం పులిహోర ఎంజాయ్ చేయగలుగుతాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్లు రైస్కి పేస్ట్కి కూడా మ్యాచ్ అవ్వాలండి. సో అలా చూసుకుని సాల్ట్ యాడ్ చేసేసుకోండి. చక్కగా ఇంకొక 3 నిమిషాల పాటు అది అలా కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇంకొక చిన్న ప్రాసెస్ చేద్దామండి. ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు విరిచి వేసేసి ఒక టేబుల్ స్పూన్ లేదా ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేయండి. యాడ్ చేసేసి చక్కగా పేస్ట్ చేయండి. ఫైన్ పేస్ట్ కావాలండి. త్వరగా ఆవాలు నలగవు. సో నిదానంగా మిక్సీని తిప్పుతూ చక్కగా మంచి పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్టు టెంపుల్ పులిహోరకి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి. సో తప్పకుండా చూపించిన విధంగా పేస్ట్ చేసుకోండి. అలాగే చూడండి, మన పులిహోర పేస్ట్ కూడా చక్కగా ఈ కన్సిస్టెన్సీ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పర్ఫెక్ట్. అది రెడీ అయిపోయిందండి. చల్లారుతూ ఉంటుంది, అలా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం రెడీ చేసుకున్న అన్నం ఒక వెడల్పాటి గిన్నెలో తీసేసుకోండి. అలాగే కొంచెం పల్లీలు, మనం రెడీ చేసుకున్న పల్లీలు యాడ్ చేసేయండి. అలాగే పచ్చి కరివేపాకు అక్కడ యాడ్ చేసామండి పేస్ట్లో, ఇక్కడ పచ్చిది యాడ్ చేసేయండి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, ఎండుమిర్చి పేస్ట్ చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్లు అవుతుంది తీసుకుని అన్నంలో చూపించిన విధంగా చేత్తో కలపండి. ఇది స్పూన్తో కలిపితే ఈ పేస్టు అన్నంలో ఉన్న ప్రతి మెతుక్కి ఆ పేస్ట్ అంటుకోవాలండి. సో చేత్తో కలపటమే కరెక్ట్ అండి. సో చక్కగా చూపించిన విధంగా రైస్ ఎలాగో చల్లారే ఉంటుందండి. సో మీకేం ప్రాబ్లం లేదు. చల్లారిన తర్వాతే పేస్ట్ కలపాలండి. అలాగే ఈ ఆవాల పేస్ట్ కలపాలి. అన్నం బాగా చల్లారాలండి. పులిహోరకు చాలా ఇంపార్టెంట్. చక్కగా చూపించిన విధంగా పేస్ట్ చూసారా, ప్రతి అన్నం మెతుక్కి ఆ ఎండుమిర్చి పేస్ట్, ఆవాల పేస్ట్ అంటుకునేలా చక్కగా కదుపుకున్నానండి. రైస్ కూడా చూడండి, పొడి పొడిగా ఈ కన్సిస్టెన్సీ కావాలండి. మీరు రైస్ ఎగరబెట్టుకోండి, వార్చుకోండి. ఎలా చేసుకున్నా రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలని గమనించండి. చాలా ఇంపార్టెంట్. చక్కగా మనం ఆవాల పేస్ట్ని రైస్కి కలిపేసామండి. ఈలోపు మన పులిహోర పేస్ట్ కూడా చల్లగా రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. చూపించిన విధంగా చక్కగా యాడ్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ రెగ్యులర్గా మనం ఇంట్లో చేసే రెసిపీ కాదండి. స్పెషల్గా నేను నాకున్న సోర్సెస్తో మాకు పరిచయం ఉన్న ఒక ట్రెడిషనల్ తమిళ్ ఆరిజిన్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి రెసిపీ తెలుసుకొని చేయటం జరిగిందండి. అందువల్లే నేను ఇంత పర్టికులర్గా ఈ విధానం, ఈ కొలతలు చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ప్రాసెస్ చేసుకుందామండి. చక్కగా రూమ్ టెంపరేచర్లో ఉన్న మన పేస్ట్, పులిహోర పేస్ట్ యాడ్ చేసేసాను. చక్కగా ప్రతి అన్నం మెతుక్కి అంటుకునేలాగా చక్కగా కదుపుకున్నానండి. నాకు స్పూన్తో కదిపాను, అంత సాటిస్ఫాక్షన్ అనిపించక మళ్ళీ చేత్తోనే బాగా కలపడం జరిగిందండి. సో మంచి కలరు, మంచి టెక్స్చరు వచ్చిందండి. మీరు చూస్తున్నారు, పర్ఫెక్ట్గా ప్రతి అన్నం మెతుకు ఎంతో కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా పులిహోర తయారు చేసుకున్నామండి. మరి నాకైతే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత వెండివాకిల్ నుంచి బయటకు వచ్చి ఆ ఎడం చేతి వైపు ఆ క్యూ లైన్లో ఎంటర్ అవగానే ఆ ఇస్తరాకుతో చేసిన గిన్నెలో ఆ అర్చకులు అలా ఇచ్చే ఆ పులిహోర తిన్న ఆ ఫీల్ కలిగిందండి. సో తప్పకుండా ఆ ఫీల్ మీ అందరికి కూడా కలగాలని ఆశిస్తూ ఈ రెసిపీ మీకు ప్రజెంట్ చేయటం జరుగుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, నివేదించుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ ప్రసాదం పులిహోర మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తోటి వారితో పంచుకోండి. థ్యాంక్ యూ.